ప్రైజ్ ది లార్డ్. దేవునికి స్తోత్రం కలుగును గాక. దేవుని బిడ్డలారా, ఉదయకాల సమయమున మీ అందరికీ నా శుభవందనాలు తెలియజేస్తూ ఉన్నానండి. ప్రతిదినం దేవుడిచ్చిన వాగ్దానంతో మీ ముందుకు వచ్చే కృపను దేవుడు మాకు అనుగ్రహిస్తున్న విధానం బట్టి దేవునికి స్తుతులు చెల్లిస్తూ ఉన్నామండి. హల్లెలూయా. అంతేకాకుండా ప్రతిదినం దేవుని వాగ్దానంతోనూ ప్రార్థనతోనూ దినమును ప్రారంభించుకునే కృపను దేవుడు మనందరికీ అనుగ్రహిస్తున్న విధానాన్ని బట్టి మనమందరం దేవుని స్తుతించవలసిన వారమై ఉన్నామండి. హల్లెలూయా, హల్లెలూయా. ఎందుకంటే దేవుని బిడ్డలారా, దినములు చాలా భయంకరంగా ఉన్నాయి. ఈ భయంకరమైన దినాల్లో దేవుని వాక్యము, ప్రార్థన, దేవుని సన్నిధి, దేవుని కృపను, దేవుని కాపుదలను మనము మన కుటుంబములు పొందుకోవాలి. లేకపోయినట్లయితే ప్రియదేవుని బిడ్డలారా, అపవాది ఎవరిని మిరింగుదునా అని వాడు గర్జించు సింహం వలె బహు క్రోధం గలవాడే తిరుగుతూ ఉన్నాడని దేవుని వాక్యంలో మనం చూస్తూ ఉన్నాం. గనుక ఏ కుటుంబం అయితే ప్రతి ఉదయకాలం దేవుని వాక్యముతోనూ ప్రార్థనతోనూ ఆ దినమును ప్రారంభించుకుంటారో ఆ కుటుంబములపై దేవుని కృప ఉంటుంది, ఆ కుటుంబములపై దేవుని సన్నిధి ఉంటుంది. అపవాది ఆ కుటుంబముల మీద దాడి చేయకుండా, వాడి క్రియలు వారి గృహముల మీద పని చేయకుండా దేవుడు తన హస్తము నుంచి, దేవుడు తన కాపుదల నుంచి దినమంతా కూడా ఆయన కాపుదల మనందరికీ అనుగ్రహిస్తారండి. హల్లెలూయా, హల్లెలూయా. గనుక దేవుని బిడ్డలారా, ప్రతి దినము ప్రార్థనతోనూ వాక్యముతోనూ దినమును ప్రారంభించుకుందాం. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని బిడ్డలారా, ఈ ఉదయకాలం దేవుడు ఒక చక్కటి వాగ్దానమును మనందరికైనా అనుగ్రహిస్తూ ఉన్నారు. యెషయా గ్రంథము 55వ అధ్యాయము 5వ వచనము నేను చదువుతూ ఉన్నానండి. నీవెరుగని జనులను నీవు పిలిచెదవు, నిన్నెరుగని జనులు యెహోవా నిన్ను మహిమపరచగా చూచి, నీ దేవుడైన యెహోవాను బట్టి, ఇశ్రాయేలు పరిశుద్ధ దేవుని బట్టి నీ యొద్దకు పరుగెత్తి వచ్చెదరు. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని బిడ్డలారా, ఈ ఈ మాటను దేవుడు తన ప్రజలకు, ఇశ్రాయేలుకు, యూదులకు యెషయా ప్రవక్త ద్వారా ఇస్తున్న వాగ్దాన మాటగా ఈ మాటను మనం చూస్తూ ఉన్నామండి. అయితే ఈ యొక్క వచనమును మనం చూసినట్లయితే ఈ వచనమును గురించి కొందరి బైబిల్ పండితుల అభిప్రాయమును తెలియజేస్తూ ఉన్నారు. ఏమిటంటే ఈ యొక్క మాట, ఈ యొక్క వచనము 5వ వచనము రానున్న అభిషక్తుడైన క్రీస్తుని గురించి చెప్పబడిందని కొందరు బైబిల్ పండితుల అభిప్రాయమై ఉండగా, మరికొందరు అంటూ ఉన్నారు ఈ యొక్క వచనము, ఈ మాట ఏమండి, ఇశ్రాయేలీయులు చెరలో ఉన్నప్పుడు దేవుడు వారిని విడిపించి మరలా వారు పూర్వపు స్థితిని దేవుడు కలుగజేసిన తర్వాత వారిని దేవుడు ఆశీర్వదించిన విధానాన్ని బట్టి, దేవుడు వారిని గణపరిచిన విధానాన్ని బట్టి అనేకులు వారిని చూడడానికి పరిగెత్తుకుని వచ్చే ఏమండి అట్టి స్థితిని నేను కలుగు చేస్తానని దేవుడు మాట్లాడిన వాగ్దానంగా కొందరు తెలియజేస్తున్నారు. దేవుని బిడ్డలారా, ఈ వాగ్దానంలో, ఈ మాటలో ఎన్నో ఆత్మీయ విషయములను మనకు దాగి ఉన్నట్లు మనం చూస్తూ ఉన్నాం. అయితే మనం చూసినట్లయితే నీవెరుగని జనులను నీవు పిలిచెదవు, నీవెరుగని జనులను నీవు పిలిచెదవు అని దేవుని వాక్యంలో మనం చూస్తున్నాం. నిజమే దేవుని బిడ్డలారా, మనకు తెలియలేని అధికారులు అవ్వచ్చు, దేవుని బిడ్డలారా ఏమండి గొప్ప గొప్ప స్థితి కలిగిన వారు అవ్వచ్చు, వారిని మనం ఎప్పుడూ చూచి ఉండకపోవచ్చు, కానీ వారిని పిలిచేటటువంటి ఒక గొప్ప కృపను దేవుడు మనకు కలుగు చేస్తానని దేవుడు మాట్లాడుతూ ఉన్నారు. అంతేకాకుండా నిన్నెరుగని జనులు యెహోవా నిన్ను మహిమపరచగా చూచి, నీ దేవుడైన యెహోవాను బట్టి, ఇశ్రాయేలు పరిశుద్ధ దేవుని బట్టి నీ యొద్దకు పరిగెత్తి వచ్చెదరు. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని బిడ్డలారా, మనం చూస్తున్నాం, మనం ఎరగలేని ప్రజలు, అటువంటి వారు మనలను దేవుడు ఆశీర్వదిస్తున్న విధానాన్ని బట్టి, దేవుడు మనల్ని గణపరిచిన విధానాన్ని బట్టి ఆ ఆశీర్వాదమును చూడడానికి, అయ్యండి దేవుడిచ్చిన ఆ మేలులను చూడడానికి అనేకులు, ఇశ్రాయేలు దేవుడు వీరి పట్ల చేసిన కార్యములు మనం చూడాలని అనేకులు పరిగెత్తుకొని వచ్చే గొప్ప ఆశీర్వాదమును, గొప్ప ఘనతను ఆయన కలుగు చేస్తానని ఈ వాగ్దానం ద్వారా దేవుడు మాట్లాడుతూ ఉన్నారు. హల్లెలూయా, హల్లెలూయా. నిజమే దేవుని బిడ్డలారా, రాజైన సొలొమోనుకు దేవుడు జ్ఞానమును అనుగ్రహించిన తర్వాత, దేవుడు గొప్ప ఐశ్వర్యమును అనుగ్రహించిన తర్వాత అనేక దేశముల నుండి ఏమండి సొలొమోనుకు దేవుడిచ్చిన
ఐశ్వర్యమును బట్టి, ఆ జ్ఞాన వాక్కులను బట్టి దాన్ని చూడడానికి అనేక మంది ఆయన యొద్దకు వచ్చినట్లు దేవుని వాక్యంలో మనం చూస్తాం. హల్లెలూయా. అంటే దేవుని ఆశీర్వాదము అంత గొప్పగా ఉంటుందండి. దేవుడు మనల్ని ఆశీర్వదించారా, అనేకులు మనలను బట్టి దేవుని మహిమపరచడానికి మన యొద్దకు వచ్చేటట్లు ఆయన చేస్తానని మాట్లాడుతున్నారు. ఇంకను మనం చూసినట్లయితే ఒక యోసేపును మనం చూసినట్లయితే, యోసేపు ఐగుప్తు దేశంలో ఆశీర్వదింపబడినప్పుడు, యోసేపు ఐగుప్తు దేశంలో దీవించబడినప్పుడు తన సహోదరులు తన యొద్దకు వచ్చేటట్లు దేవుడు చేశారు. హల్లెలూయా, హల్లెలూయా. తన సహోదరులు యోసేపు వద్దకు వచ్చినట్లు దేవుడు గొప్పగా యోసేపును ఆశీర్వదించినట్లు దేవుని వాక్యంలో మనం చూస్తూ ఉన్నామండి. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని బిడ్డలారా, మనలను దేవుడు ఆశీర్వదించిన విధానాన్ని బట్టి మన దీవెనలను, మన యొక్క మేలులను చూడడానికి అనేకులు వస్తారు. అనేకులు వచ్చేటట్లు దేవుడు చేస్తాడు. వీరి దేవుడు గొప్పవాడు, దేవుడు వీరిని దీవించారు, వీరి దీనస్థితిలో నుంచి దేవుడు వీరిని ఆశీర్వదించారు. ఒకప్పుడు వీరి స్థితి దీనస్థితిగా ఉంది, ఒకప్పుడు వీరు కృంగిన వారిగా ఉన్నారు, పడిపోయిన వారిగా ఉన్నారు, ఏమీ లేని వారిగా ఉన్నారు. ఇప్పుడు ఇంత గొప్ప ఐశ్వర్య ప్రభావములు, ఇప్పుడు ఇంత గొప్ప ఘనత వీరికి కలిగిందంటే వీరి దేవుడు గొప్పవాడు. వీరి దేవుడు చేసిన కార్యములను మేము చూడాలని అనేకులు వచ్చేటట్లు దేవుడు చేస్తారండి. హల్లెలూయా. యోబును మనం చూసినట్లయితే, యోబు కోల్పోయినదంతయు దేవుడు మరలా రెండంతలుగా దయచేసినప్పుడు ప్రియదేవుని బిడ్డలారా, అనేకులు యోబు యొద్దకు వచ్చేటట్లు దేవుడు చేశారు. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని బిడ్డలారా, ఆయన ప్రజలను ఆయన ఆశీర్వదించే దేవుడు, ఆయన ప్రజలను ఆయన మహిమపరిచే దేవుడు, ఆయన ప్రజలను ఆయన ఘనపరిచే దేవుడు. ఈ ఘనపరచబడే సమయంలో అనేకులు మన యొద్దకు వచ్చేటట్లు, ఈ మేలులను చూచి వారును దేవుని విశ్వసించేటట్లు ఆయన చేస్తానని ఉదయకాల సమయంలో దేవుడు వాగ్దానం ఇస్తూ ఉన్నారు. దేవుని బిడ్డ, నువ్వు దేవుని కలిగి జీవిస్తున్న దాన్ని బట్టి నీ బంధువులు నిన్ను విడిచిపెట్టారా, నీ స్నేహితులు నిన్ను విడిచిపెట్టారా, నీ రక్త సంబంధులు నీకు దూరం అయిపోయారా, మరలా వారిని యొద్దకు వచ్చేటట్లు చేస్తానని ఉదయకాల సమయంలో దేవుడు మాట్లాడుతూ ఉన్నారు. దేవుడు నిన్ను ఆశీర్వదించి, దేవుడు నీ ద్వారా వారికి మేలు చేయట్లో దేవుడు నిన్ను తలగా ఉంచి, నిన్ను విడిచిపెట్టిన బంధువులు, నీ రక్త సంబంధులు, నీ స్నేహితులు మరలా నీ యొద్దకు వారికి వారే వచ్చేటట్లు, దేవుడు నీ ఎళ్ళ చేసిన మేలులను బట్టి, దేవుడు నీతో ఉండి చేసిన ఘన కార్యములను బట్టి నీ వద్దకు వచ్చేటట్లు ఆయన చేస్తానని మాట్లాడుతున్నారు. గనక ఈ వాగ్దానంను విశ్వసిద్దాం, ఈ వాగ్దానంలో ప్రతి దీవెనను పొందుకుందాం. ఈ వాగ్దానం నమ్మి దేవుడు నా యొద్దకు అనేకులను తీసుకొస్తానంటున్నారు. నేను ఎవరినైతే కోల్పోయానో, ఎవరినైతే దూరం చేసుకున్నానో వారు మరలా నా యొద్దకు వచ్చేటట్లు ఆయన చేస్తానని మాట్లాడుతూ ఉన్నారని నమ్మి ప్రార్థన చేసి ఈ వాగ్దానంలోని ప్రతి దీవెన పొందుకుందాం. ఆమేన్. దేవుని బిడ్డలారా, మీ అందరి కొరకు నేను ప్రార్థన చేస్తున్నాను. ప్రతి ఒక్కరూ తల్ల వంచి కండ్లు మూసుకొని ప్రార్థనలో నాతో ఏకీభవించాలని ప్రభు పేట తెలియజేస్తూ ఉన్నానండి. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, కృప కలిగిన యేసయ్యా, మీకు స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నాను నాయన. ఉదయకాలం చక్కటి వాగ్దానం ద్వారా మా అందరితో మీరు మాట్లాడారయ్యా, నీకు స్తోత్రాలు. నిజమే, మీరు మమ్మల్ని ఆశీర్వదించిన విధానాన్ని బట్టి, మీరు మమ్మల్ని గణపరిచిన విధానాన్ని బట్టి మేము ఎవరినైతే దూరం అయిపోయామో, ఎవరినైతే కోల్పోయామో వారిని మరలా మా యొద్దకు తీసుకొస్తానని ఉదయకాలం చక్కటి వాగ్దానం ద్వారా మాతో మాట్లాడినందుకు నీ స్తుతులు చెల్లిస్తున్నాను. ఈ వాగ్దానం మాటలు విని బిడ్డలందరినీ దీవించండి. మీ ఆశీర్వాదములు ప్రతి ఒక్కరికి కలుగు చేయమని ప్రార్థిస్తున్నాను. తండ్రి, మీకు వందనాలు. దినమంతయు మీ కృప, మీ కాపుదల, మీ సంరక్షణ, మీ తోడు దయచేయండి. ఎవరు బలహీనలుగా ఉన్నా ముట్టి స్వస్థపరచండి అయా. ప్రతి ఒక్కరు ఆరోగ్యములను దీవించండి. రాకపోకల్లో, ప్రయాణములో దినమంతయు మీ కృప, మీ కాపుదల, మీ సన్నిధి తోడుగా ఉంచమని ప్రతి గృహము చుట్టూ, ప్రతి కుటుంబం చుట్టూ మీ అగ్ని కంచి, మీ కాపుదల, మీ సంరక్షణ దయచేయమని యేసు నామములో అడుగుతున్నాం తండ్రి. ఆమేన్. యేసు రక్తమే జయం, ప్రభు యేసు రక్తమే జయం, ప్రభు యేసు రక్తం సంపూర్ణమైనది. అపవాది క్రియలకనంత నాశనం కలుగునుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. దేవుడు మిమ్ములను, మీ కుటుంబములను బహుగా దీవించునుగాక. ఆమేన్.